గజ్జల కాంతమన్న నా సోదరుడు కైలాష్ గారు మాట్లాడింది నేను మాట్లాడింది విన్నాం కదా. నిజంగా ఇప్పుడు రాజకీయాలకి తావు లేకుండా ఇప్పుడున్న టైంలో విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ఇలా సీఎం గారు మంత్రివర్గం కూడా అందరూ కూడా ఇవాళ ఎంత ఆహర్నిశలు పనిచేస్తున్నారు అది కనిపించట్లేదు ప్రతిపక్షాలకు. వాళ్ళకి ఏముండదు, ఎప్పుడు కూడా రాజకీయాలు చేస్తుంటారు. కామారెడ్డి మునిగిపోయింది అది పోయిందంటే కేసీఆర్ని ఫామ్ హౌస్లో నుంచి బయటకు వచ్చేసి మీకు బాధ్యత లేదా తెలంగాణ ప్రజల మీద. మనం అందరం కలిసి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రాజకీయాలు పక్కన పెట్టేసి మనం ప్రజలను ఎట్లా కాపాడుకోవాలనేది మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. నేను ఒకటే విన్నమించుకున్న బండి సంజయ్, తొండి సంజయ్, గుండు సంజయ్కి ఒకటే చెప్తున్నా, కేంద్ర మంత్రిగా నువ్వు ఉన్నావు, నీకు బాధ్యత లేదా? నువ్వు రాజకీయ విమర్శలు పక్కన పెట్టు. ఇవాళ రాజకీయం ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద, పిసిసి గారి మీద నువ్వు చేసే వ్యాఖ్యలను మేము తర్వాత మాట్లాడుతాను నీతోని. ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక కేంద్ర మంత్రిగా నువ్వు ఉన్నావు. ఇవాళ వర్షాలు వచ్చినప్పుడు అక్కడ ఎట్లా నష్టం జరుగుతుంది ఏంటనేది మీకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతను తీసుకొని తెలంగాణ ప్రజలు నీకు ఓట్లేసిరు కాబట్టి రుణం తీర్చుకోవాలని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాం. రాజకీయాలు మాట్లాడొద్దని ఇప్పుడు మేము మాట్లాడట్లేదు. నిజంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు మాకు పిసిసి గారు కూడా కాల్ చేసి చెప్పారు, మహిళలందరూ కూడా ఈ వర్షాలు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలిగిన వాళ్ళకి ఎలాంటివి ఉన్నా కూడా మీరు వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పారు. మాకు ఎందుకంటే గాంధీ భవన్ అనేది ఒక సంస్కారాన్ని నేర్పించింది. రాజకీయం చేసేటప్పుడు హరీష్ రావు గారు మాట్లాడతారు, డ్రామారావు మాట్లాడతారు, అందరు మాట్లాడతారు. కానీ ఇప్పుడు సమయం కాదు. ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనం ఎట్లా బయటపడాలనే దాని గురించి ఆలోచించాలి. రాజకీయాలు మాట్లాడాలనుకుంటే హరీష్ రావు గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. మరి వాళ్ళు వరంగల్ని డల్లాస్ చేస్తున్నారు. మరి ఏం చేసిరు అనేది అవి మనం తర్వాత మాట్లాడచ్చు. కానీ మాకు ఓ సంస్కారం ఉంది కాబట్టి మేము చెప్పకనే చెప్తున్నాము. దయచేసి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మీకోసమే ఉంది, ప్రజల పార్టీ, ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రజాపాలన నడుస్తుంది. మీకేదున్నా గాంధీ భవన్ అందుబాటులో ఉంటారు. ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చిండ్రు. అందరం కూడా అందుబాటులో ఉంటాము. ఏ టైం ఏది అవసరం వచ్చినా మేమందరం మీకు అందుబాటులో ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను తెలియజేస్తున్నాను. అది రాజకీయాలు మాట్లాడలేదు, ఎవరికి తోచింది వాళ్ళు ఒకటి వివక్షతాన్ని మాట్లాడడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఏదైనా ప్రజలను ఆదుకోవాలి, పేద ప్రజలను ఆదుకోవాలి, వరదలలో కొట్టుకపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలి. దానికి సంబంధించింది మేము కూడా మేము రావాలని ఒకటి బ్రదర్, ఇప్పుడు సహాయం చేయాలని మనం అడుగుతున్నాం. చెయ్యడం చేయకపోవడం వాళ్ళకి సంబంధించిన విషయం తప్ప మేము వాళ్ళని ఎవరిని బలవంతం చేస్తలేము. ఈ ప్రభుత్వము 99.99% కాదు 100% ఎక్కడైతే రైతులు కానీ, పేద ప్రజలు కానీ, స్కూళ్ళు మునిగిపోయినా, ఊరు మునిగిపోయినా, గుడి మునిగిపోయినా అన్నిటికీ ఈ ప్రభుత్వం బాధ్యతగా వాళ్ళకి కావలసినటువంటి రిహాబిలిటేషన్ ఏదైతే ఉన్నదో అన్నిటిని ముఖ్యమంత్రి గారు చేయడానికి